వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ప్రముఖ బాలాజీ నర్సింగ్ హోమ్ అధినేత బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. డాక్టర్ సంపత్ కుమార్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన నివాసంలో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సంపత్ కుమార్ జన్మదిన సందర్భంగా ఆయన సన్నిహితులు ఎం శ్రీనివాస్, వెంకట్ సేఠ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జిల్లాసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ సంపత్ కుమార్ సతీమణి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సునీత సంపత్ హాజరై అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే పట్టణంలోని ఇంద్రనగర్ అమాలి బస్తీలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ నిరుపేద కుటుంబానికి అదే కాలానికి చెందిన యువ నాయకుడు వెంకటేష్ ఆ కుటుంబానికి డాక్టర్ సంపత్ కుమార్ చేతుల మీదుగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ముందరికి రావాలి స్వామి జర. అన్నా సార్ అన్న ఎడుతున్నాను అందరూ. నమస్తే. चलो और क्या नहीं साला चलो भाई. अच्छा थोड़ा थोड़ा डालो वेस्ट करते ना. हाँ अंते मला काउंट मला తీసుకుంటా. फोन ले बने क्या मैं करते फोन में कॉल करदा करम చూద్దాం ఇక్కడ ఇక్కడ మన ఇన్నర్ ఆకర్ నువ్వే దూరం చేసి అమ్మా రానమ్మ ఏసినగా రానమ్మ జల్లి దీన్ని మళ్ళీ వేసుకోండి అమ్మా. చలో డబ్బా బుల్దాలో జరిగే చిన్ననాటి స్నేహితుడు, మా ప్రాణ స్నేహితుడు డాక్టర్ సంపత్ కుమార్ గారికి ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఎక్కడనే ఉన్నాము. ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన లక్షణ సాధనకు మేము కూడా జీవితాల మార్గదర్శకంగా నడుస్తున్నప్పుడు ఆయన జన్మదిన శుభాకాంక్షలు. మన స్నేహితుడు డాక్టర్ సంపత్ కుమార్ గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు. వారు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. కరోనా పీరియడ్లో మేమే సార్కు వద్దని చెప్పాము. సార్ కూడా చాలా శ్రద్ధతోటి చాలామందికి ట్రీట్మెంట్ చేశారు. ఇక్కడ కాకుండా బయటి పరిసరాల ప్రాంతాలు హైదరాబాద్ కానీ, పల్లి కానీ, వికారాబాద్, దోస్తి ఎక్కడెక్కడికి వెళ్ళో పేషెంట్స్ వచ్చారు. వాళ్ళ ఫోన్లో కానీ
మరియు అక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. సంపత్ గారి స్పెషల్ పాజిటివ్ బ్లడ్ ఉంది. దాని కూడా చాలామంది పేషెంట్లకు రక్తము దానం చేయడం జరిగింది. సంవత్సరానికి 2-3 సార్లు ఇస్తారు. చాలామంది చెప్తారు 6 నెలల కోసం ఇవ్వద్దని. ఆయన ధైర్యంగా చాలామంది పేదవాళ్లకు రక్తదానం ప్రసాదం చేశారు. కాబట్టి వాళ్ళకు జీవితాంతం అందరూ రుణపడి ఉండాలని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నా చిన్ననాటి మిత్రుడైన డాక్టర్ సంపత్ గారి బర్త్డే సందర్భంగా అన్నవితరణ కార్యక్రమం నాయకులు బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో తన చిన్ననాటి మిత్రుడు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వాటి మాజీ మున్సిపల్ చైర్మన్ సునీతా సంపత్ గారు మరి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సీనాన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంపత్ కుమార్ గారు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 157 సార్లు రక్తదానం చేసిన ఘనత డాక్టర్ సంపత్ కుమార్ గారికి దక్కుతుంది. యువత కూడా ముందు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా ఇలాంటి అన్నదానాలు రక్తదానాలు చేస్తూ పుట్టినరోజులు ఏర్పాటు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంపత్ కుమార్ గారు రాజకీయంగా ఇంకా ఉన్నతమైన పదవులు గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరోసారి సంపత్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ సార్ గారి జన్మదిన సందర్భంగా వారి చిన్ననాటి మిత్రుడు కోట వెంకటేష్ గారి ఆధ్వర్యంలో తాండూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు అలాగే వాలంటీర్స్కు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వెంకటేష్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు. అలాగే ఇలాంటి పుట్టినరోజు వేడుకలు డాక్టర్ సంపత్ కుమార్ సార్ గారు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్ళు ఆస్ట్రేలియాలతో ఉండాలని, రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదగాలని మనసారా కోరుకుంటూ మరొకసారి సంపత్ సార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నమస్కారం. ఈరోజు డాక్టర్ సంపత్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో కోట వెంకటేష్ అన్న గారి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే నజర్ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని నేను కూడా భోజనం చేశాను. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ భోజనాన్ని పేదలకు ఒక పూట కడుపునిచ్చినందుకు అన్నగారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే డాక్టర్ సంపత్ కుమార్ గారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ధనధాన్యాలతో కలకాలం సుఖశాంతితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ప్రజానాయకుడు, ప్రజల మనిషి, ఎల్లవేళలా ప్రజల శ్రేయస్సు కోరుకొని అందరికీ అన్ని రకాల సేవా కార్యక్రమంలో ముందుంటున్న డాక్టర్ సంపత్ కుమార్ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ ఆయన చిన్ననాటి మిత్రుడు వెంకటేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ లోపల పేషెంట్స్కు మరి వాళ్ళ అటెండర్లకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషకరం. అలాగే ఈరోజు ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ మన చిన్న కానీ సీను కానీ మా మిత్ర బృందం అందరూ కలిసి హాస్పిటల్లో ఉన్న అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్న వారికి వైద్య ఖర్చుల గురించి వాళ్ళకు కూడా సేవ చేసుకోవడం జరిగింది. మేము ఎల్లప్పుడూ సంపత్ సార్ ఆధ్వర్యంలో ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయన ఆశయాలు ఆయన ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. డాక్టర్ సంపత్ కుమార్ గారైన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, అంతేకాకుండా ఏ తాండాకి వెళ్ళినా ఏ విలేజ్కి వెళ్ళినా డాక్టర్ సంపత్ కుమార్ అంటే తెలియని వ్యక్తులే ఉండని అట్లాంటి వారు నాకు భర్తగా లభించడం నిజంగా నేను ఎన్నో జన్మలు చేసుకునే పుణ్యమని అనుకుంటున్నాను. అదేవిధంగా డాక్టర్ గారికి తోడుగా నేనే కాకుండా నాతో పాటుగా శ్రీని గారు కానివ్వండి, శ్రీకాంత్, సీనన్న కానివ్వండి, మరియు చిన్న గారు, వెంకటేశం గారు, ఇట్లాంటి ఫ్రెండ్స్ కూడా వారిని సపోర్ట్ చేస్తూ వారికి సపోర్ట్గా ఇప్పటికీ వారి అండదండలతో వారి అండదండలు ఇస్తూ వారు చేస్తున్న మంచి పనిలో వీరి సహాయం కూడా లేకపోతే మేము ఇంత ముందుకు సాగే వాళ్ళం కాదు. ఏ పనైనా వీళ్ళు మాకు ప్రతి చోట కూడా మాకు చేయుతని ఇవ్వడం వల్లనే ఈ పిల్లలు మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్నందుకు
మేము కూడా సంతోషం వ్యక్తపరుస్తూ ఈరోజు ఇక్కడ హాస్పిటల్లో ఒక బీద కుటుంబం, ఆర్థికంగా చితికిపోయి ఉన్న కుటుంబానికి కూడా ఇక్కడ ఉన్న మా పిల్లలంతా కూడా కలిసి ఆర్థిక సహాయం అందజేశారు. నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము చేస్తున్న పని మా ఒక్కరితోనే ఆగిపోవట్లేదు. అంటే మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని 100లో ఒక్కరు ఇద్దరు చేసినా కూడా అట్లా ఎంతోమంది బీద బాధలకి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నందుకు నిజంగా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అదే దోవలో మా పిల్లలు కూడా నడవాలని, అదేవిధంగా వీళ్ళంతా కూడా మాతో నడుస్తూ ఇంకా కొంతమంది పిల్లల్ని ఇదే ఆదర్శానికి తీసుకొని వెళ్తూ ముందు భావితరాలు కూడా ఇంకా ఎంతోమందిని వీళ్ళు వృద్ధిలోకి తీసుకొస్తూ వాళ్ళకు కూడా డాక్టర్ గారు కొంతమంది డాక్టర్లను తయారు చేశాడు, ఇంజనీర్లను తయారు చేశాడు. డాక్టర్ గారిని ఆదర్శంగా తీసుకొని అమ్మాయిలు ఎంబీబీఎస్ సీట్ వస్తే కూడా మాకు ఎంబీబీఎస్ సీట్ వద్దు, బీఎంఎస్ సీట్ కావాలని చెప్పేసి బీఎంఎస్ సీట్ తీసుకొని ఈరోజు వాళ్ళు కూడా సహాయం చేయడానికి ముందుంటూ చిన్న పిల్లలు వాళ్ళు మా ముందున్న చిన్నపిల్లలు కూడా ఈరోజు ఎంతో మనస్ఫూర్తిగా ఎంతో ఎదిగి వాళ్ళు కూడా సహాయం చేస్తూ ఉంటే మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా మా సార్ని ఆదర్శంగా తీసుకుంటూ హాస్పిటల్ దగ్గర కూడా పేషెంట్ ఎవరు వచ్చినా ఒక్కరోజు కూడా అలుపు అనేది ఎరగకుండా ఏ రాత్రి ఫోన్ వచ్చినా ఎంత అలసిపోయి ఉన్నా కూడా ఒక్కరిని కూడా విసుక్కోకుండా ఏ రోజు కూడా మొహం మీద చిరునవ్వు చెదరకుండా అందరితో మమేకమైనందుకే ఈరోజు మాకు ఎన్ని డబ్బులున్నా ఎన్ని కోట్ల ఖర్చు పెట్టినా జరగని ఒక గౌరవము, తీరని గౌరవము, వాళ్ళ యొక్క అభిమానము, వీళ్ళు ఎన్ని పెట్టినా కొనలేని అభిమానం, ప్రేమ, ఆదరణ ఇవన్నీ మాకు ఎంతోమంది ద్వారా దొరుకుతున్నాయి. మాకు ఎంతోమంది సహకారం చేస్తున్నారు. సార్ అంటే సార్ మనిషి అని పేరు పడ్డ వాళ్ళు కొంతమంది ప్రత్యేకంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీళ్ళని సార్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తున్నందుకు ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. అంతేకాకుండా కరోనాలో దాదాపు 3000 మందికి ఉచితంగా ఫోన్ల ద్వారానే మా సారు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎంతోమంది స్టార్టింగ్ స్టేజ్లోనే మంచిగా కోలుకున్న వాళ్ళు, కొంతమంది పాపం వైద్యం అందని వాళ్ళు ఎంతోమంది ఊర్లలో చనిపోతుంటే వాళ్ళ తరఫు వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకు మందులు చాలా అతి తక్కువ ధరలోనే ఓన్లీ ఆక్సిజన్కి మాత్రం డబ్బులు తీసుకొని మందులు వాళ్ళు తెచ్చుకుంటే ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి 200 రూపాయలు ఫీజు తీసుకొని ట్రీట్మెంట్ చేసిన రోజులు కూడా కరోనాలో జరిగింది. అంతేకాకుండా మా పిల్లల చేత కూడా వాళ్ళకు వచ్చిన స్టైఫండ్ మొత్తం కూడా కరోనా బాధితులకు, సరుకులకు, వాళ్ళు వలసదారులందరికీ కూడా గ్రాసరీ కూడా ఇప్పించడం జరిగింది. ఇట్లా మా పిల్లల్ని మేము తయారు చేస్తూ మా పక్కన ఉన్న వాళ్ళు కూడా మేము తయారు చేస్తూ వాళ్ళు కూడా అభివృద్ధిలోకి వస్తున్నందుకు మాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అందరి దీవెనలు బీద ప్రతి వాళ్ళు చిన్న పెద్ద అందరూ కూడా మా సార్కి ఆశీర్వాదం ఇస్తూ వాళ్ళ స్నేహితులైతే దాదాపుగా 40-50 సంవత్సరాల నుండి వాళ్ళ స్నేహితులు కూడా ఆయనకి ఎంతో అండగా ఉంటూ మా దగ్గర ఇంకా నాతో పాటు కౌన్సిలర్గా చేసిన శ్రీని గారు అయితే అసలు మొదటి రోజు నుండే సార్ ఎట్లా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడని ఒక ఆలోచనతో ఎంతోమందికి వారు కూడా వాళ్ళతో పాటు ఇంకా కొంతమందిని కూడా సహాయం చేయిస్తూ వస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే ఆశీర్వాదాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ఆశీర్వాదాలు మాకు ప్రతి ఒక్కరూ ఇస్తున్నందుకు ఈరోజు మేము తట్టుకోలేనంత ఆనందంగా ఉంది. ఈరోజు నేను ఆయన గారి భార్యనై ఉన్నందుకు కూడా నేను ఎంతో గర్వపడుతున్నాను. మా చుట్టూ ఇంతమంది వెల్ విషర్స్ మాకున్నందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన